దేవుని ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ మీ అందరి కోసం ఈ రోజు మీ మధ్యలో ఉన్నది. यीशु मसीह के प्रेम आपके सबके सामने अभी है. ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆ యొక్క రక్షకుడు మీ అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నారు. यीशु मसीह आपको सब जनों को बहुत सारा प्यार कर रहे हैं. ఆయన మీ అందరిని ఎంతగా ప్రేమిస్తున్నారంటే यीशु मसीह कितना आपको प्यार कर रहा बोले तो ప్రపంచంలో ఈ లోకంలో ఎవ్వరు కూడా ప్రేమించినంతగా యేసు ప్రభు ప్రేమిస్తున్నారు. ये दुनिया में है तो कोई भी आपको प्यार नहीं करता उतना यीशु मसीह आपको प्यार कर रहा है. ఆయన ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించారు. यीशु मसीह इतना प्रेम करता है दुनिया में कोई भी अपन इतना प्रेम करने वाला नहीं है. ఈ లోకంలో మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేవారు ఏదో ఒక రోజు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ये दुनिया में प्रेम करना बल्कि बोलने वाले ये दुनिया में एक दिन छोड़ के चले जाएंगे. ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన ప్రేమ అది మోసంతో నిండి ఉంటది. ये दुनिया में ऐसा पूरा प्यार पूरा लोग दुनिया में ऐसा प्यारी से దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించే మిమ్మల్ని ప్రేమిస్తారు. ये दुनिया में कुछ एक्सपेक्ट करके लव करने वाले ही रहेंगे. అంతేకాని మిమ్మల్నిగా ఎవరు కూడా మిమ్మల్ని ప్రేమించారు. आपके जैसा आपको कोई भी प्यार करने वाले दुनिया में कोई भी नहीं है. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే పరిశుద్ధ గ్రంథ బైబిల్ एक से वचन दे रहा है. ప్రభువైన యేసు క్రీస్తు మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారని సెలవిస్తుంది. यीशु मसीह अच्छा को बहुत सारा प्यार कर रहा है. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారంటే उन्हें कितना प्यार कर रहा है. ఆయన రెండు చేతులు చాచి సిలువలో ప్రాణం పెట్టి అంతగా ప్రేమించారు. उनके दो हाथों में क्रूस पर कुर्बान के तक प्यार कर रहा है. ఆయన చేతులకు మేకులు కాళ్ళకు మేకులు కొట్టబడే అంతగా మనందరినీ ఆయన ప్రేమించారు. उनके हाथों को सीने मार चुका है. उनके पैरों को सीने मार चुका है. మనము ఇంకా పాపంలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడని వాక్యం సెలవిస్తుంది. अपन पाप में है तो भी अपन दूसरा यीशु मसीह अपन को प्यार कर रहा है. మనము ఆయన ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడని వాక్యం సెలవిస్తుంది. अपन यीशु मसीह को प्यार नहीं कर रहे मगर यीशु मसीह अपन को प्यार कर रहा है. అంతగా ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరినీ ప్రేమించి మన కొరకు ఆయన మరణించారు. यीशु मसीह अपन को इतना ज्यादा प्यार कर रहा है. अपन के लिए क्रूस पर कुर्बान कर चुका है. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో విధమైన పాపము చేస్తూనే జీవిస్తాడు. ये दुनिया में ऐसे लोग एक जना हर एक पाप में चाहते रहता है. చాలా మంది అనుకోవచ్చు కదా నేను పాపిని కాదు నేను పాపం చేయట్లేదు అని అనుకోవచ్చు. बहुत सारे लोग सुनते हैं मैं दुनिया में पाप नहीं कर रहा हूँ पापी नहीं हूँ बल्कि समझते हैं. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపముతోనే పుట్టి పాపములోనే పెరిగి చివరికి ఒక రోజు అదే పాపంలో మరణిస్తూ ఉంటాడు. दुनिया में ऐसे लोग पूरे पाप में जिएंगे पाप में ही मरेंगे. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపం చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయారని వాక్యం సెలవిస్తుంది. ये दुनिया में कोई भी ऐसा नहीं है पाप करने वाले. ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తూనే ఉన్నారు. ये दुनिया में ऐसे वाले पूरे पाप करते ही नहीं है. ఆ యొక్క పాపము కారణంగా మరణించిన తర్వాత ప్రతి మానవుడు కూడా చెడిపోయి నరకానికే వెళ్తున్నాడు కానీ పరలోకానికి వెళ్ళడం లేదు. वो पाप करने के बाद पूरे जने मरने के बाद स्वर्ग नहीं जा रहे पूरे नरक को चले जा रहे हैं. మన మరణం అనంతరం మనకు ఒక జీవితం ఉంటుంది. आप मरने के बाद एक जीवित रहेगा है. మన మరణం తర్వాత మనము గాలిలోనో దుమ్ములోనో భూమిలోనో కలిసిపోము. ये मरने के बाद अपन गाली के जैसा नहीं रहेंगे मट्टी के जैसा कोई भी नहीं रहेंगे. మన మరణం తర్వాత మనము మరలా పందిలాగా కుక్కలాగా మరలా మనం జన్మించము. बहुत सारे बोलते होंगे मरने के बाद अपन कुत्ते के जैसा पैदा होंगे. ఒకే ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితమే మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా అనే విషయం నిర్ణయిస్తుంది. ये दुनिया में मरने के बाद अपन एक ही एक जिंदगी रहेंगे. मरने के बाद आपको स्वर्ग जाना है नर्क जाना है डिसाइड करना रहेगा. మనుషుల పైన ఉన్న పాపము కారణంగా వారు స్వర్గానికి వెళ్ళలేరు కనుక యేసుక్రీస్తు మనందరినీ ప్రేమించి మన కొరకు మరణించారు. अगर अपन पाप कर रहे हैं तो अपन नर्क चल जाएंगे. ఆయన ఎంతగా మన కొరకు ఆయన శిక్షను భరించారంటే अपन के लिए यीशु मसीह क्रूस पे कितना कुर्बान किया है बोले तो మన యొక్క నేరములు మన యొక్క పాపములు ఆయన తీసుకున్నారు. अपन के अपन तरह से पाप पूरा उन्होंने ले चुका है. మన యొక్క శిక్షను ఆయన తీసుకున్నారు. अपन दुनिया में एक तरह से पूरा उन्होंने कुर्बान क्रूस पे कुर्बान कर మన चुका యొక్క है. అపరాధములను ఆయన తీసుకున్నారు. अपन जो गलत काम कर रहे हैं उन्होंने ले चुका है. మనము చేతులతో చేసిన తప్పుడు పనుల కారణంగా ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. अपन हाथों से करे से वालों को यीशु मसीह क्रूस पे उनके हाथों को सील मार चुका है. మనము మన కాళ్ళతో నడిచిన తప్పుడు నడక కారణంగా ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. अपन रॉन्ग वे में चले थे इसलिए पैरों को कीले मार चुका है. మన తలంపులతో ఆలోచనలతో మనం చేసిన తప్పుడు పనుల కారణంగా ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. अपन बुरा सोचने के लिए इसलिए यीशु मसीह को सर में कांटा चुभ चुका है. మన శరీరంతో మనం చేసిన తప్పుడు పనుల కారణంగా ఆయన వీపు పైన కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. अपन की शरीर से करे से पूरे विश्वास में इसलिए यीशु मसीह पूरे गाय कर चुका है. మన ముఖముతో మనం చేసిన పాపము కారణంగా ఆయన ముఖం పైన ఉమ్ము వేయబడింది. अपन सूरज से कर चुके पापों के लिए यीशु मसीह सूरज को डूब चुका है. మనం చేసిన తప్పుడు పనుల కారణంగా ఆయన అంగి లాగి వేయబడింది.
आए अपन तरह से गलत कामों से उसकी शर्ट फाड़ चुका है। ఆ విధంగా ఆయన శిక్షను మన శిక్షను ఆయన తీసుకొని ఆయన రక్తాన్ని కార్చారు. अपन तरह से पूरे पापों को उन्होंने ले लेके यीशु मसीह कुर्बान कर चुका है। బైబుల్ ఏమని సెలవిస్తుంది అని అంటే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది అని సెలవిస్తుంది. बाइबल एक वचन सुना है कि यीशु मसीह के खून प्रति हर एक पाप में मिला चुका है। నువ్వు ఎలాంటి పాపములో ఉన్నా ఎంత పెద్ద పాపము చేస్తూ ఉన్నా ఈ రోజు క్షమించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. कितने भी बड़े पाप कर चुके हो, लेकिन कितने भी बड़े पाप कर चुके यीशु मसीह आपको क्षमा करने रेडी है। మన పాపములను క్షమించగల శక్తి ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. अपन के पाप को क्षमा करने का शक्ति किसी को भी नहीं है। కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే రక్తము ద్వారా మన పాపములను కడిగి వేస్తారు. यीशु मसीह के खून के सिवा किसी को भी पाप क्षमा नहीं हो सकता है। మన ప్రతి ప్రియమైన పాపములను ఆయన వద్ద ఒప్పుకుంటే ఆయన క్షమిస్తారు. अपन गणेश्वर पाप उनके सामने नहीं झुका तो उन्हें अपन पाप को पूरा क्षमा कर ఈ चुके हैं। రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ మీ మధ్యలో ఉన్నది. आज के दिन यीशु मसीह के प्यार आपके सामने है। మీ కొరకు మరణించిన ఆ కల్వరి ప్రేమ ఈ రోజు మీ మధ్యలో ఉన్నది. उन्हें मर चुका है, उनके करवल क्रूस पर मर चुका है, वो प्यार आपके सामने है। మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు మానవుడిగా జన్మించిన ఆ క్రీస్తు ప్రేమ మీ మధ్యలో ఉన్నది. आपको प्यार करके यीशु मसीह स्वर्ग से ये दुनिया को आए, वो प्यार आपके सामने है। ఈ లోకంలో మనల్ని ఎవరు మోసం చేసినా మోసం చేయని ప్రేమ ఈ రోజు మన మధ్యలో ఉన్నది. ये दुनिया में बहुत सारे लोग अपन को धोखा देके होंगे, मगर यीशु मसीह का प्यार कभी धोखा नहीं देगी ఆ आपको। ప్రేమ ఈ రోజు మనల్ని పిలుస్తున్నది. वो प्यार अभी यीशु मसीह आपको बुला रहा ఆ है। ప్రేమ ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. वो प्यार यीशु मसीह आपको आह्वान कर चुका है। ఆయన వద్దకు వచ్చి మీ పాపములను ఒప్పుకున్నట్లయితే उनके सामने आके आपके पापों को क्षमा पूछोगे, ఆయన మీ పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. उन्हें आपके पापों को पूरों को मिटाने को रेडी है। ఆయన పాపములను క్షమించి మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తారు. उन्हें आपके पापों को मिटा के स्वर्ग राज को लेके जाने का चुका है। కేవలం మన హృదయంలో ఆయనను ఒప్పుకొని నోటితో ఆయనను ఒప్పుకుంటే చాలు. तो आपके हृदय से यीशु मसीह को अपने पाप को बोलते बस है। మన హృదయంలో ఆయనను విశ్వసిస్తే చాలు. अपन के हृदय में यीशु मसीह को विश्वास करे तो बस है। నోటితో ఆయనను ఒప్పుకుంటే చాలు. अपन मुंह से यीशु मसीह को विश्वास करे तो बस ఆయన है। మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేస్తారు. अपन के हृदय से पापों को पूरा निकाल लेते यीशु मसीह। గొప్ప ప్రభు ఆయన ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. ఆయన ప్రేమ మన మధ్యలో ఉన్నది. इतना अच्छा भगवान आपके सामने है। యేసు క్రీస్తు ఏమంటున్నారంటే यीशु मसीह बोल रहा है, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని అంటున్నారు. मैं इस मार्ग हूँ, मैं इस सच हूँ, मैं ही जीव, बल्कि यीशु मसीह बोल रहा है। దేనికి మార్గమై ఉన్నారు అని అంటే यीशु मसीह किसका मार्ग है बोले तो పరలోక రాజ్యానికి ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు. परलोक राज को यीशु मसीह एक ही मार्ग है। ఈ యొక్క ప్రపంచానికి ఆయన ఒక్కడే వెలుగై ఉన్నాడు. यीशु मसीह एक ही ये दुनिया को लाइट है। ఆయన ఒక్కడే ఈ లోకంలో జీవమును పునరుద్ధానమును అయి ఉన్నాడు. ये यीशु मसीह एक ही मरने के बाद जी उठा है। కనుక ఆయన వద్దకు వచ్చి రక్షణ పొందాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. अभी यीशु मसीह आपके सामने आके आप यीशु मसीह आपके पापों को पूरा मिटाने को रेडी है। ఎవరైతే యేసు క్రీస్తు వద్దకు వచ్చి క్షమాపణలు పొందుతారో వారు రక్షించబడతారు. कोई भी यीशु मसीह के सामने आके क्या पापों को क्षमापण मांगे और उन्हें रक्षित करेगा। దేవుడు మీ అందరినీ దీవించును గాక. यीशु मसीह आप सबको दूर कर लेगा। ఏదైనా అవసరం ఉంటే ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ప్రార్థిస్తాం. कोई भी